భారతదేశ సముద్ర పర్యాటక రంగం కొత్త శకానికి తెరలేపింది. గత 10 ఏళ్లలో ముంబై పోర్టు ద్వారా ప్రయాణించే క్రూజు ప్రయాణికుల సంఖ్య ఏకంగా 7 రెట్లు పైగా పెరిగింది. ఒకప్పుడు కేవలం కొద్ది మందికే పరిమితమైన క్రూజు ప్రయాణం ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడంతో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. పర్యాటకుల రద్దీతో పోర్టు మరింతగా అభివృద్ధి చేసింది ప్రభుత్వం. 556 కోట్ల భారీ బడ్జెట్తో ముంబై ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. ఇక్కడికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ వచ్చింది. ఈ క్రూజ్ విప్లవం వల్ల ముంబైలోని లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు మరియు లాడ్జింగ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. రవాణా రంగంలో లోకల్ టాక్సీలు, క్యాబ్ సేవలు మరియు టూర్ గైడ్లకు ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యాయి. స్థానిక మార్కెట్లు, మాల్స్ మరియు హస్తకళల విక్రయాలు పుంజుకున్నాయి. ప్రభుత్వం మౌలిక వసతులను పెంచడం, క్రూజ్ టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ముంబై గ్లోబల్ టూరిజం మ్యాప్లో టాప్లో నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.